నేను అనేక సార్లు ప్రస్తావించాను. మన చంద్రబాబు గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేద్దామంటే ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఛార్జింగ్ పాయింట్లు పల్లె ప్రాంతం నుంచి పట్టణాల దాకా పెట్రోల్ బంకులు ఎన్నైతే ఉంటాయో అన్నిటికీ సమాంతరంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్స్ ఉండాలా. అప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద జనం ఎగబడతారు. అదే సమయంలో మరింత వేగంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఉండాలా. ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జింగ్ అయితే కనుక ఒక కారుకి ఛార్జింగ్ అవ్వాలంటే 5-6 గంటలు ఛార్జింగ్ అవుతుంది. ఈ పాయింట్ల దగ్గరకు వచ్చినా కనీసం 2 గంటలు పట్టేటటువంటిది ఉంటుంది. స్పెషల్ ఎక్స్క్లూజివ్కి సంబంధించినటువంటి అయితే అరగంట పడుతోంది. అట్లాంటి వాటిని ఇక్కడ ముందు ఛార్జింగ్ పాయింట్లు పెడితే అప్పుడు ఛార్జింగ్కి సంబంధించి ఈవీ వెహికల్స్ తీసుకెళ్తారు అన్నటువంటి చెప్పుకొచ్చాం. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ మన దగ్గర అయితే ఆ స్టేషన్స్ని డెవలప్ చేసుకోలేదు. నేను అప్పటికి చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి అన్నప్ప చెప్పండి, భూమి గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం, లేకపోతే భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకునేటటువంటి అనుమతులు ఇవ్వడం చేయండి. ఇక్కడ పట్టించుకోలేదు. కానీ దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రికల్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి 5880 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్తో కర్ణాటక భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. నెంబర్ 2 మహారాష్ట్ర 2454 ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్తో. మూడవది ఢిల్లీ 1951 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్తో నిలుస్తోంది.